135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామంటూ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పడిన నూతన పాలకవర్గం ఎంపీ మాగుంట, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్యలను ప్రాంగణ ఆవరణలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాల నుండి ఇక్కడకు కొన్ని వందల సార్లు వచ్చానని, ఈ ప్రాంగణంలో ఎప్పుడూ ఆహ్లాదకరమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కొత్తగా ఏర్పడిన నూతన పాలకవర్గం తరతరాలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యతో పాటు నగరంలోని ప్రముఖులతో కలిసి సివిఎన్ అభివృద్ధికి కృషి చేస్తానంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీనిని అభివృద్ధి చేసుకున్న తరువాత మనం సన్మానాలు చేసుకుంటే బాగుంటుందంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ప్రెసిడెంట్ ఈదుపల్లి గురునాథం, వైస్ ప్రెసిడెంట్ ఆర్ నితిన్ రెడ్డి, కార్యదర్శి కె రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శి టి సాయి నవీన్, కోశాధికారి ఆరిగ ప్రతాప్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. బాలకిల్లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక 6 inches డౌన్ చేసి 9 feet లో ఇది ప్లాన్ చేస్తాం. సభ్యులు మొత్తం కూడా వచ్చి వారిని సత్కారం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. సివిఎన్ రామాచార్య ఈ పత్రాన్ని ఆయన రాశారు. చదివిందేమో రాసుకోండి చెన్నయ్య. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ చాలాసార్లు వచ్చున్నాం. అయినా ఇవాళ ప్రత్యేకంగా పీడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కామెపల్లి సీతారామయ్య గారితో కూడా రావటం, ప్రెసిడెంట్ గారు గురునాథరావు గారు, వారి కార్యవర్గ సభ్యులందరూ పేరు పేరున మీ అందరు కూడా పేరు చెప్పలేదు అనుకోకండి. కొప్పవరపు వెంకట నిలయం రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ చాలా పాతది, దాదాపు 135 సంవత్సరాలు ఇది స్థాపించి పెద్దలందరూ కూడా ఈ క్లబ్కి మెంబర్స్గా ఉండి, ప్రెసిడెంట్స్గా ఉండి, సెక్రటరీగా ఉండి చాలా చాలా కార్యక్రమాలన్నీ కూడా చేసిన ఒక మంచి స్థలం.
దాదాపు నేను ఒక 30 సంవత్సరాలుగా, అంటే మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు అయిందన్నప్పుడు, ఆయన తర్వాత భారతమ్మ గారు నేను రావటం అనేది కూడా ఎంపీగా ఇక్కడ 30 సంవత్సరాలుగా ఇక్కడికి రావటం అంటే కొన్ని వందల కార్యక్రమాలకు ఇక్కడ రావటం కూడా జరిగింది. ఎప్పుడు చూసినా ఆనందమైన వాతావరణం. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చక్కని ఎంటర్టైన్మెంట్. ఇక్కడ సివిఎన్ రీడింగ్ రూమ్లో కార్యక్రమం జరుగుతుంది, కళాకారులు ఉన్నారు. ఆ కళాకారులు డాన్స్ అయినా పాట కచేరీలు అయినా కూడా ఆనందంగా అద్భుతంగా కూడా జరిపిస్తారనే ఒక నమ్మకం అందరికి ఉండబట్టి వచ్చి పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ రావటం కూర్చోవటం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. దీనిని అభివృద్ధి చేయాలనేది కలపల్లి సీతారామయ్య గారు, మన జనార్దన్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఆలోచన అట్లాగే ఉన్నది. ఇది ప్రెసిడెంట్ కొత్త కార్యక్రమం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం అన్నది అనుకోలేదు. ఆ ముందున్న కార్యవర్గ సభ్యులకి వారందరూ కూడా ఆ ఆలోచనలు రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆలోచన రాబట్టి అందరం కలిసి ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ని మనం అభివృద్ధిలో తీసుకొస్తాం. అందులో మాగుంట కుటుంబం పాత్ర కూడా ఉంటుంది అన్నప్పుడు కూడా ఒకసారి మళ్ళా కూడా మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితోనూ, పిడిసిసి బ్యాంక్ అధ్యక్షులు కావపల్లి సీతారామయ్య గారితోనూ, ఇంకా ప్రముఖులతో అందరినీ కూడా దీని గురించి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దీనిని ఏ విధంగా అమలు చేయాలి, ఒక అందమైన రూపు ఇవ్వాలి. దీనికి ఈ ఓపెన్ ఏరియా అనేది ఎప్పుడు కూడా చాలా చక్కగా, అంటే వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కార్యక్రమాలు, కాకపోయినా మనకు వర్షం అనేది దాదాపు 365 రోజుల్లో ఎక్కడో ఒక 56 రోజులు, అప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అనేది ఒక 5-6 ప్రోగ్రామ్స్ 10 ప్రోగ్రామ్స్. మిగతా అన్ని రోజులకి ఈ ఓపెన్ ఏరియా, ఓపెన్ ఎయిర్ అనేది ఏంటంటే చాలా చక్కగా, అంటే ఈ వైబ్రేషన్స్ ఇక్కడ ఈ డాయస్ పైన ఉన్నప్పుడు వారందరికీ ఎంతో ఉత్సాహం కల్పించే వాతావరణం ఇది. ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ని ఖచ్చితంగా మేమందరం కూడా దీనిని దృష్టి పెట్టి అభివృద్ధిలో కూడా మేమందరం కూడా పాలు పంచుకుంటామని కూడా మీకు తెలుపుకుంటూ ఇక్కడ ఈ కాంపౌండ్లో అనేది ఇంకా చాలా వసతులు ఏర్పరచాలనేది ఇప్పుడే ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కళాకారులు పెద్దలందరూ మల్లికార్జున గారు, ఇంకా పెద్ద ఆయన చెన్నై గారు, చాలా చక్కటి చిన్న పిల్లలు అయితే మంచి డ్యాన్స్ కార్యక్రమాన్ని కూడా వారు అక్కడంతా కూడా జరిపి ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అంటేనే ఒక ఆనందమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ, కొత్తగా ఏర్పడిన కార్యవర్గం అంటే కొత్తగా అంటే అయిపోయిందిలే, టైం 1 సంవత్సరం అయిందా, 3 నెలలు అయింది. వారికి కూడా వాళ్ళలో ఉన్న ఉత్సాహం అందరూ కూడా ఆ విధంగానే ముందుకు కూడా సాగాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంటే సన్మానం చేయొచ్చు దానికి రాలేదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం. గురు అండ్ మిగతా వాళ్ళు గురునాథరావు అందరు సభ్యులు కూడా కార్యవర్గం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో సన్మానం చేసుకున్నాం. దీనిని ఈ రోజు అంటే ప్రత్యేకంగా అభివృద్ధిలో పాల్పంచుకుంటా ఉన్నప్పుడు సన్మానం అనేది చేయకూడదు. మీరు కూడా మేము కూడా చేయించుకోకూడదు. మేము కూడా అన్ని పద్ధతులుగా కూడా దీన్ని తయారు చేసిన తర్వాత సన్మానం చేసుకోవాలి. అది చాలా అవసరం ఉండేది. ఇది చాలా మంచి సెంటర్. అది ఈ కూడల్లో ఇక్కడ మనం ఒక అందమైన స్థలాన్ని మనం ఏర్పరచుకుంటే ఎప్పుడు కూడా అంటే జనరేషన్స్కి ఇంకా కూడా తరతరాలకి ఇది ఉపయోగపడేటట్టుగా కూడా మనం దాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఎంతోమంది కళాకారులు గారిని ఎప్పుడు వచ్చి చూసినా కూడా నల్లూరు అన్నగారు వారి శిష్య బృందం అందరూ కూడా ఇక్కడ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవారు ఉన్నప్పుడు కూడా. వాద్యమారుతరం శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ ఎవరు చూసినా కూడా సివిఎన్ రీడింగ్ రూమ్లో ఒక కార్యక్రమం జరిపించామని గొప్పగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఇటువంటి దానిని అదేవిధంగా కూడా కొనసాగించే దాని కొరకు గట్టిగా కూడా మాగుంట కుటుంబం కృషి చేస్తుందని తెలుపుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా మేమంతా కూడా ఎమ్మెల్యే గారు మన సీతారామయ్య గారు అందరం కూడా కూర్చొని ఇంకా నాయకులు ఇంకా కూడా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా కొంతవరకు
వ్యాపారస్తులను కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని అన్ని విధాలా దీని అభివృద్ధి కూడా చేద్దామని కూడా మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.